ప్రస్తుత భారత్ శ్రీలంకలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఆయా జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ సారథి మిచెల్ శాట్నర్ తమ అద్భుతమైన ఆట తీరుతో జట్లను విజయ పదంలో నడిపిస్తూ సూపర్ 8 దశ నుంచి సెమీస్ కు దూసుకెళ్లిపోతున్నారు. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత గణాంకాలు బాగున్నా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్ సెమీస్ ఆశలకు సూర్య కెప్టెన్స్ భవితవ్యంకి అత్యంత కీలకంగా మారింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ ప్రపంచ కప్ లో అసాధారణమైన ఫామ్ లో ఉన్నాడు. పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్రూక్ వీరోచితంగా పోరాడాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చరిత్రలో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లాండ్ ని సెమీఫైనల్స్ కు చేర్చిన మొదటి కెప్టెన్ గా బ్రూక్ ప్రశంసలు అందుకున్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ కూడా తన ఆల్రౌండ్ నైపుణ్యంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో 84 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన దశలో శాట్నర్ 26 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 168కి చేర్చాడు. బౌలింగ్ లోను పొదుపుగా ఉంటూ కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. క్లిష్ట పరిస్థితులను ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన కెప్టెన్సీ ముద్రను చూపిస్తున్నాడు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 180 పరుగులే చేసి టీమిండియా టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అతని బ్యాటింగ్ సగటు 54 ఉండగా స్ట్రైక్ రేటు 136 గా ఉంది. అమెరికాపై 84 పరుగులతో రాణించినప్పటికీ పెద్ద జట్లతో జరిగిన కీలక మ్యాచ్ లో అతను విఫలమవుతున్నాడనే వాదన ఉంది. దక్షిణాఫ్రికాపై భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన మ్యాచ్ లో సూర్య కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రత్యర్థి కెప్టెన్ లాగా జట్టును ఒంటి చేత్తో గెలిపించే ఇన్నింగ్స్ లు సూర్య నుంచి రావడం లేదని ఫ్యాన్స్ అలాగే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదనంగా అక్షర్ పటేల్ ను బెంచ్కే పరిమితం చేయడం వంటి నిర్ణయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఈ రోజు చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్ కు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తేనే సెమీస్ రేస్ లో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పొరపాటు జరిగి ఓటమి పాలైతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ నుంచి తప్పుకోవడం పక్కా. 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకు కెప్టెన్స్ రికార్డు 78% బాగున్నా మెగా టోర్నీలలో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారనే విమర్శ అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. జింబాబ్వేపై గండం గట్టెక్కినా ఆ తర్వాత భీకర హిట్టర్లున్న వెస్టిండీస్ ను ఓడగొట్టాలి, అది కూడా భారీ నెట్ రన్ రేట్ తో. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు భారీ ఒత్తిడి ఉండడం ఖాయం. కానీ ఒత్తిడిలో కూడా కెప్టెన్లు విజేతగా నడిపించాల్సిన బాధ్యత ఉంది. అది హ్యారీ బ్రూక్, మిచెల్ శాట్నర్ నిరూపించారు. మరి సూర్యకుమార్ కూడా ఒత్తిడిని జయించి అలాంటి కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడి టీం ని సెమీస్ కు చేరుస్తాడో లేదో చూడాలి.